నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. పోలీస్ స్టేషన్ లో భద్రపరిచిన చోరీకి గురైన ద్విచక్ర వాహనాలు, కార్లు ఒక్కొక్కటిగా మాయం కావడంతో అధికారులు కంగుతిన్నారు. దీని వెనుక ఇంటి దొంగ ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తినా పట్టించుకోలేదు. స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్ చేపట్టడంతో ఓ సీనియర్ పోలీస్ అధికారి నిర్వాకం బయటపడింది. బైక్లను డీఎస్పీ స్థాయి అధికారి అమ్ముకుంటున్నట్టు తెలిసి వారంతా అవాక్కయ్యారు. కంచే చేను మేసిన చందాగా పోలీస్ అధికారి చోరీ బైకులను అమ్ముకున్న ఘటన పాకిస్తాన్ లోని కరాచీలో వెలుగులోకి వచ్చింది. కరాచీలోని యాంటీ వెహికల్ లిఫ్టింగ్ సెల్ డీఎస్పీ నిస్బత్ హుస్సేన్ బండారం బయటపడింది. దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న బైక్లను వాటి యజమానులకు అప్పగించకుండా డీఎస్పీ హుస్సేన్ రహస్యంగా అమ్ముకుంటున్నట్లు స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడైంది. చోరీల వెనుక డీఎస్పీ హుస్సేన్ పాత్రపై పలు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక మీడియా ఆర్యా న్యూస్ కు చెందిన సార్ ఏ ఆమ్ బృందం స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. కస్టమర్ల మాదిరిగా 2 బైక్లను కొన్న ఈ బృందం డీఎస్పీ సంభాషణలు, అక్రమ లావాదేవీలను రికార్డ్ చేసింది. నిందితుడికి అనుమానం రాకుండా బడ్జెట్ పరిమితి కారణంగా చోరీ బైకులు తక్కువకు వస్తాయని, అందుకే వాటిని తాము కొనాలని భావిస్తున్నట్టు అబద్ధం చెప్పారు. చివరకు బైక్లు, కార్లను డీఎస్పీ విక్రయిస్తూ చేతివాటం ప్రదర్శిస్తోన్న విషయం బయటపడింది. ఈ స్టింగ్ ఆపరేషన్ పోలీస్ శాఖలో కలకలం రేపింది. ఈ అంశంపై సీనియర్ ఎస్పీ ఆరిఫ్ అస్లం రావు తక్షణమే స్పందించారు. డీఎస్పీ నిజబత్ హుస్సేన్ ను విధుల నుంచి తప్పించే విచారణ ప్రారంభించారు.